జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ ఎన్కౌంటర్ చేసేస్తే అది కూడా పోలీసులకి వస్తాయి. పోలీసులకి వెళ్తే ఇప్పుడు ఆయన మీద 50 లక్షలు ఎంత ఉందట కదా, హిడ్మా మీద ₹1 కోటి రూపాయలు ఉంది. ఇప్పుడు కేంద్రం తరపున 1 కోటి, వివిధ రాష్ట్రాల్లో కలిపితే 6 కోట్లు అతనికి. అబ్బో, మొత్తం ఒక్కో రాష్ట్రం 50 లక్షలు 70 లక్షలు అట్లా కూడా ప్రకటించినవి ఉన్నాయి. టోటల్ గా చూస్తే హిడ్మా, ఆయన భార్య, ఆ 6గురి మీద కలిపి దగ్గర దగ్గర 10 కోట్లు వస్తాయి. ఈ డబ్బులు పోలీసులకి వస్తాయి. ఇప్పుడు ఆ గ్రూప్ ఎవరైతే చేశారంటారో అది బయట పెట్టరు పేర్లు, డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ గా పెడతారనమాట. ఇక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇక్కడ కూడా ఆంధ్రాని కూడా నమ్మరు. వాస్తవంగా నేను అనుకోవడం, ఆంధ్రాలో లొంగడానికి ప్రిపేర్ అయిన టైంలో ఈ ఆపరేషన్ జరిగి ఉండాలి. లేదా హెడ్మా లొంగుదాం అనేసి వాళ్ళందరినీ ముందు ఇక్కడికి పంపించి ముందు తను లొంగేసి తర్వాత ఇలా చేద్దాం అంటే లోపు ఎన్కౌంటర్లు లేపేసి ఉండదు. దాక్కోవడానికో లేదంటే దోచుకోవడానికో లేదంటే వాళ్ళ జీవనం ఇక్కడ బాగుంటదని ఈ 3 రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు. అంటే షెల్టర్ జోన్స్ గా వీటిని ఎందుకు ఎంచుకుంటారు? లొంగట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణ ఒక్కటే షెల్టర్ వాళ్ళకి ఇప్పుడు మెయిన్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు వరవర్రావు గారి మనవడు జర్నలిస్ట్ పేరుతో ఉంటాడు, 2 ఉన్నారు మనవాళ్ళు. వాళ్ళ కోడలు మనవడి భార్య, తను జర్నలిస్టు పేరుతోనే ఉంటది. వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్ల టైప్ అనమాట మెంటాలిటీస్. అట్లాగే ప్రొఫెసర్ అరగోపాలు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈవెన్ కోదండరాము అదే భావజాలం ఉన్నాయనే. ఓవరాల్ గా తెలంగాణ ఉద్యమకారుల్లో 100కి 60 మంది ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళే.